post traumatic stress disorder, anxiety, sadness, fear of impending death of others, and intrusive thoughts. ఇన్ని సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి కాబట్టి జాన్ బర్నెట్ షూట్ చేసుకుని చనిపోయాడని ఇన్వెస్టిగేషన్లో తేల్చేశారు. జాన్ బర్నెట్ ఫ్లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్స్ ఉన్నాయని, సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదని బోయింగ్ కంపెనీని ఎక్స్పోజ్ చేశాడు. విజిల్ బ్లోవర్ లాసూట్ ఫైల్ చేశాడు. ఇంకొక వారంలోనే హియరింగ్ ఉంది అనగా కాకతాళీయంగా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇన్వెస్టిగేషన్ జరిగిందిలేండి. ఆ ఇన్వెస్టిగేషన్లోని ఈ లైన్స్ చాలా పెద్దగా ఉన్నాయి, అందుకే చూసి చదువుతున్నాను. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ, సాడ్నెస్, ఫియర్ ఆఫ్ ఇంపీడింగ్ డెత్ ఆఫ్ అదర్స్ అండ్ ఇంట్రూసివ్ థాట్స్. ఇన్ని డిజార్డర్స్ ఉన్నాయంట. అందుకే సూసైడ్ చేసుకుని చనిపోయాడని తేల్చేశారు. మరి సైకలాజికల్ ఎంత వీక్గా ఉన్న జాన్ బెర్నెట్ బోయింగ్ లాంటి ఒక పెద్ద కంపెనీ మీద అంత ధైర్యంగా ఎలా కేసు వేశాడంటారు? ప్రాణాలు పోతున్నా పర్లేదు, ఈ కార్పొరేట్ కంపెనీస్కి ప్రాఫిట్స్ మాత్రమే ముఖ్యం. ఎవడెటైనా పోని, ఎన్ని జీవితాలైనా నాశనం అయిపోని, వీళ్ళ షేర్స్ వాల్యూ మాత్రం పడొద్దు. ప్రాఫిట్స్ కోసం ఎంతకైనా తెగిస్తారు. వీళ్ళ ఉనికికే ప్రమాదం అనిపిస్తే చివరకు ప్రాణాలు తీయడానికైనా సరే వీళ్ళు వెనకాడరు. మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫెక్ట్స్, ప్యాసింజర్ సేఫ్టీలో నిర్లక్ష్యం నుంచి ఎలిజిడ్లీ నిజాలను ఎక్స్పోజ్ చేసే వాళ్ళ ప్రాణాలు తీసేంత వరకు తవ్వే కొద్ది భయంకరమైన బోయింగ్ డార్క్ సీక్రెట్స్ బయటపడ్డాయి. బోయింగ్ కంపెనీ డార్క్ సీక్రెట్స్ ఒక్కొక్కటిగా సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్. బట్ ప్రొసీడ్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో నాలెడ్జ్ బేస్డ్ వీడియోస్ను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. కాన్స్పిరసీ కేవలం జాన్ బర్నెట్ గురించే కాదు. బోయింగ్ సీక్రెట్స్ని ఎక్స్పోజ్ చేసిన ఇంకొక విజిల్ బ్లోవర్ జాషువా డీన్. ఇతనికి ఒక 45 ఏళ్ళు ఉంటాయి అంతే. ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కాకతాళీయంగా చనిపోయాడు. ఇక్కడో డిస్క్లైమర్, వీళ్ళ హఠాత్ మరణానికి బోయింగ్కి సంబంధం ఉంది అని నేను అనట్లేదు. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? జాన్ బెర్నెట్ వర్క్ చేసిన నార్త్ చార్ల్స్టన్ ప్లాంట్లోనే 787 డ్రీమ్ లైనర్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ ఫ్లైట్లో ప్రొడక్షన్ క్వాలిటీ బాగాలేదు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయని జాన్ బెర్నెట్ ఎప్పుడో కంప్లైంట్స్ రేజ్ చేశాడు. అప్పుడే బోయింగ్ పైన ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించుంటే మేబీ ఈరోజు అహ్మదాబాద్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేదేమో. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ ఫొటోస్ చూస్తుంటే కార్పొరేట్ కంపెనీస్ స్వార్థానికి ఎండ్ అనేది ఉండదు కదా. ఇది ఒకటే కాదు, బోయింగ్ కంపెనీ చేసిన పాపాలెన్నో. అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది అండ్ మీరు రూట్లెస్గా వీడియో స్కిప్ చేస్తారు. సో ఐల్ కీప్ ఇట్ షార్ట్. బట్ ఈ కంపెనీ నెగ్లిజెన్స్ గురించి ఒక్క ఇన్సిడెంట్ మాత్రం తప్పకుండా చెప్పాలి. కాంపిటీటర్ ఎయిర్ బస్ను బీట్ చేయాలని తొందరలో బోయింగ్ 737 మ్యాక్స్ అనే ఒక కొత్త జెట్ను మార్కెట్లోకి తెచ్చింది. పవర్ఫుల్ ఇంజిన్ యాడ్ చేసి MCAS అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసింది. బేసిక్గా ఈ సాఫ్ట్వేర్ ప్లేన్ మరీ ఫాస్ట్గా ఇంక్లైన్ అవుతుంటే ముందు భాగాన్ని కొంచెం కిందిగా ఉంచి ఫ్లైట్ను కంట్రోల్ చేస్తుంది. కొంచెం అటు ఇటు అయినా ఫ్లైట్ స్ట్రైట్గా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంత క్రిటికల్ సాఫ్ట్వేర్ను ఒకే ఒక సింగిల్ సెన్సార్కు కనెక్ట్ చేశారు. యూజువలీ ఇలాంటి ఒక మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసినప్పుడు పైలట్స్కు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే ఖర్చు పెట్టాలి. మరి ఖర్చు పెట్టేస్తే ప్రాఫిట్స్ తగ్గుతాయిగా. సో బోయింగ్ ఈ సాఫ్ట్వేర్ గురించి ఎయిర్లైన్స్కి కానీ పైలట్స్కి కానీ చెప్పొద్దని డిసైడ్ చేసుకుంది. ఇదేదో చిన్న తప్పు కాదు. వేరువేరు సంఘటనల్లో 2 ప్లేన్స్ కొన్ని మంత్స్ గ్యాప్లోనే మిడ్ ఎయిర్ క్రాష్ అయ్యి 350 మంది ప్యాసింజర్స్ అండ్ క్రూస్ చనిపోయారు. కేసు వేస్తే కంపెనీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫైన్గా అయితే పే చేసింది. కానీ అదేంటో మరి, చనిపోయిన 350 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. కాంపిటీటర్ ఎయిర్ బస్ను బీట్ చేయాలనే పిచ్చి, స్టాక్ మార్కెట్లో తన వాల్యూ పెంచుకోవాలి అనే వ్యామోహం బోయింగ్ను దిగజార్చింది. బోయింగ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అట్ ఎనీ కాస్ట్ నుంచి ప్రాఫిట్స్ అట్ ఎనీ కాస్ట్కు పడిపోయింది. బోయింగ్ ప్రాబ్లం ఒక క్రాష్ ఆర్ ఒక విజిల్ బ్లోవర్ కాదు. ఇట్స్ అబౌట్ ద కంపెనీస్ కల్చర్. సేఫ్టీ వాళ్ళ ప్రయారిటీ కాదు, ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే వాళ్ళ ప్రయారిటీ. అహ్మదాబాద్ ఇన్సిడెంట్ తర్వాత పబ్లిక్ బోయింగ్ ఫ్లైట్స్ ఎక్కాలంటే ఆలోచిస్తున్నారు. మంచిదే, కానీ మనం అందరము గజనీలము. మనకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్. కొన్ని రోజులకు అంతా మర్చిపోతాం. ఫర్గెట్, ఫర్గివ్ అండ్ మూవ్ ఆన్. ఇంకోవైపు ఎయిర్లైన్స్ కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ బోయింగ్ ఫ్లైట్స్ను కొనుక్కున్నాయి కాబట్టి వీటిని మూలన పడేయలేవు. సో భారమంతా భగవంతుడి పైన వేసి క్షేమంగా తిరిగి వస్తే కొబ్బరికాయ కొడతానని మొక్కుకొని ఫ్లైట్ ఎక్కేయండి. హోప్ఫుల్లీ ప్రాణాలతో దిగండి. భారత్ వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్. అలాంటిది రేపు ఒకవేళ యుఎస్ శాంక్షన్స్ విధిస్తే, ఈ ఫ్లైట్స్ అన్ని ఆపేస్తే అప్పుడేంటి పరిస్థితి? మేబీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఫ్లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ అడిగే టైం మనకెక్కడ? ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే రీల్స్ ఎవరు చూస్తాడు? అన్నట్టు భూమి మీద ద మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఏంటో తెలుసా?
వార్. ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ బూమ్ అవుతున్నాయి. మిలియన్స్ కాదు, బిలియన్స్ కాదు. వెపన్స్ మార్కెట్ ఈరోజు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఈ కంపెనీస్ వార్‌ను ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో తెలిస్తే షాక్ అవుతారు. ఇన్ డెప్త్ రిసర్చ్ చేసి నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. వీడియో అప్‌లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బోయింగ్ డార్క్ సీక్రెట్స్ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. కింద కమెంట్‌లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీకేమనిపిస్తే అది చెప్పండి. వీడియోలో వాల్యూ ఉందని యూట్యూబ్ కూడా రీచ్‌ని పెంచుతుంది. జై హింద్.